హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడ్రన్ హర్ష్ని. చాలా రోజుల తర్వాత ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేయబోతున్నానండి. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల అప్లోడ్ చేయలేకపోయినా, ఇది కూడా ఓల్డ్ వీడియో, ఎప్పుడో తీసిన వీడియో. ఫోన్లో అలానే పెట్టుకున్నా, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. చూసారు కదండి వీడియోలో మురిగి మాతని, మా ట్రాన్స్ కమ్యూనిటీ ఆరాధ్య దైవం అయినటువంటి మురిగి మాతని ఎంత అందంగా అలంకరించామో. అట్ ద సేమ్ టైం ఫంక్షన్ జరగబోతుంది ఇది వరంగల్లో. సో మా అమ్మగారు అయినటువంటి లైలా మాలికమ్మ గారి పరివార్లో ఈ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ఓల్డ్ వీడియో ఇది. ఇది వరంగల్లో ఉన్నటువంటి నాని గార్డెన్స్లో ఈ ఫంక్షన్ జరిగింది. చాలా అంటే చాలా పెద్దదండి నాని గార్డెన్. ఇక్కడ చూడొచ్చు వీడియోలో. ఎంతో ఎంతో బాగుంటుంది. సో వరంగల్ మాలకమ్మ అయినటువంటి లైలా మాలకమ్మ గారు, మమ్మీ గారు ఏ ఫంక్షన్ జరిగినా మోస్ట్లీ నాని గార్డెన్స్లోనే ఫంక్షన్ చేస్తారు. చాలా ప్లేస్ ఉంటుంది, కంజెస్టెడ్ లేకుండా విశాలంగా ఉంటుంది. కొన్ని కొన్ని ఫంక్షన్ హాల్స్లో ఏంటంటే కొంచెం ఇరుకుగా, కంజెస్టెడ్గా, ఎక్కడ నుండి దూరం నుండి, తెలుగు రాష్ట్రాల నుండి, తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ నుండి వస్తారు కమ్యూనిటీ వాళ్ళు. పార్కింగ్ సౌకర్యం ఉండదు, సమ్టైమ్స్ ఈవినింగ్ కూర్చోటానికి సౌకర్యం ఉండదు. ఈ గార్డెన్ చూడొచ్చండి వీడియో ఎంత బాగుందో. బయట కూర్చోటానికి చూడండి, గ్రీనరీలో చక్కగా సేద తీరుతున్నారు ట్రాన్స్ సిస్టర్స్, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరూ. ఇక్కడ బయట గ్రీనరీ, గార్డెన్ ఏరియా ఎంతో బ్యూటిఫుల్గా పచ్చగా ఉంటుంది. ఫంక్షన్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. డైనింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది, హాల్ పెద్దగా ఉంటుంది, ఏసీ ఫంక్షన్ ఏరియా అనమాట. సో ఫ్లెక్సీ చూడొచ్చండి, లైలా మాలకమ్మ గారు, రంజిత మాలకమ్మ గారు, ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. సో ఫంక్షన్ హాలు ఎంట్రీ అనమాట. నేను వచ్చానండి. నేను వచ్చినప్పటికీ అందరూ చాలామంది పలు చోట్ల చాలా చాలా దూరాల నుండి వచ్చున్నారనమాట. సో మొత్తం వీడియోస్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. కొన్ని వీడియోస్ ఫ్యాక్చర్ చేయనమాట. ఇది రొట్టెల ఫంక్షన్ అంటారు. సో మా కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలకి అంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఏంటంటే తల్లిదండ్రులకు దూరమై ఉంటారు. గురు చెల సిస్టమ్ అంతా కొన్ని వీడియోస్లో, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో, మా కమ్యూనిటీలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు చెప్పే ఉన్నారనమాట. మా కమ్యూనిటీలోనే కొంతమందిని లీడర్షిప్ క్వాలిటీలు ఉన్న వాళ్ళని గురువుగా ఎంచుకుంటారనమాట, నాయికగా. సో అలాంటి టైంలో ఇది ఆ ఫంక్షన్ జరుగుతుందనమాట. నాయికగా కొంచెం పెద్దవాళ్ళని, లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళని కమ్యూనిటీ పెద్దలైనటువంటి సమూహం, కొంతమంది పెద్దలు వాళ్ళందరినీ నాయకులుగా ఎన్నుకొని వాళ్ళకి ఫంక్షన్ చేస్తారనమాట. రొట్టెల ఫంక్షన్ అంటారు దీన్ని. ఈ రొట్టెల ఫంక్షన్లో నూనెల వేడుక అంటారు. ఎవరెవరినైతే నాయకులుగా ఎన్నుకుంటారో వాళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళని ఇలా ఆశీర్వదిస్తారు పెద్దలందరూ అనమాట. సో అక్షింతలు వేసి వాళ్ళు చల్లగా ఉండాలి, కమ్యూనిటీని తీర్చిదిద్దాలి, బాధ్యతలు స్వీకరించాలి, కమ్యూనిటీకి మార్గదర్శకంగా ఉండాలి, తన అండర్లో ఉన్నటువంటి ట్రాన్స్ వాళ్ళందరికీ కూడా మంచి చెడులు చూసుకోవాలి, జాగ్రత్తగా ఆయురారోగ్యాలతో ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అనేసి కమ్యూనిటీలో మా గురువు గారు చూడండి. మా గురువు గారు ఖమ్మం మేరీ మాలకమ్మ గారు. సో అందరికీ ఫస్ట్ తన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు. తన తర్వాత ఇంకా 1 by 1 మాలకమ్మ గారు, ఇంకా చాలామంది కమ్యూనిటీ పెద్దలందరూ కూడా కొత్తగా గురువు కాబోతున్న వాళ్ళందరికీ కూడా అక్షింతలు వేసి వాళ్ళ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు ఇలానే ఇంకా ముందుకెళ్ళాలి, చీలనాతులతో సంతోషంగా ఉండాలనేసి కమ్యూనిటీ పెద్దలందరూ కలిసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. ఈ వేడుక చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి మా కమ్యూనిటీలో. చూడండి, అందరూ కూడా పట్టు చీరలు కట్టుకొని ఎంత అందంగా ముస్తాబయ్యారో కదండి. సో మన సొసైటీలో పెళ్ళి జరిగిన, మా జీవితాలలో మోస్ట్లీ ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాల్లో మ్యారేజ్ అనేది ఉండదు, కుటుంబ వ్యవస్థ తక్కువగా ఉంటుంది. ఇప్పుడంటే కొంతమంది ఫ్యామిలీలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ చూడొచ్చండి, ఫంక్షన్ హాల్లో అందరూ కూడా ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ గ్రూపులుగా కూర్చొని ఈ వేడుకని తిలకిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం తిలకిస్తున్నారు. అందరూ అందంగా రెడీ అయిపోయి కూర్చొని ఈ వేడుకని తిలకిస్తూ వీడియోస్ తీస్తున్నారనమాట. సో ఈ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా జరుగుతారు. ఇందాక చెప్పినట్టుగా మా కమ్యూనిటీలో మేమే ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. పెళ్ళి ఇలాంటివి ఫంక్షన్స్ ఏముండవు కాబట్టి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇలాంటి వేడుకలను చాలా చాలా గ్రాండ్గా, అంగరంగ వైభవంగా మేము చేసుకుంటాం అన్నమాట. ఈ ఫంక్షన్కి ఎక్కడో తెలంగాణ రాష్ట్రం నుండి,
ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ పలు పలు ప్రాంతాల నుండి, చాలా దూరాల నుండి ఇక్కడికి తరలి వస్తారు. తరలి వచ్చి ఫంక్షన్‌లో సామిలయ్యి, ఆనందంగా ఆటలాడి, పాటలు పాడి, ముచ్చట్లు పెట్టుకొని, చక్కగా ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు తెలియచేసుకుంటూ ఆనందంగా ఒక 2, 3 డేస్ అన్నీ మర్చిపోయి, ఏ బాధ్యతలు లేకుండా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉంటారనమాట. చాలా చాలా బావుంటుందండి ఫంక్షన్ చూడొచ్చండి. అల్లారు ముద్దుగా ఉన్నారు మా పిల్లలు అందరూ కూడా. ఇందు, నవీన వీళ్ళందరూ కూడా నాకు చాలా మంచి పిల్లలండి. చాలా ఖమ్మం నుండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్న వాళ్ళు. సో, ఖమ్మం నుండి వచ్చిన వాళ్ళు, వరంగల్ నుండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వేడుకలో వచ్చారనమాట. వీళ్ళందరూ కొత్తగా నాయకుగా ఎంచుకోబడుతున్నారండి వీళ్ళందరూ. ఇందు, నవీన అండి. చూడండి ఎంత క్యూట్‌గా నవ్వుతున్నారో వీళ్ళిద్దరూ. నా ఫేవరెట్ అండి వీళ్ళిద్దరూ. చాలా చాలా మంచివాళ్ళు. నాతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. మమ్మీ అంటారు నన్ను. సో, మా ఇందు, మా నవీన. సో, మీ బ్లెస్సింగ్స్ వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అందరూ అని కూడా మీరు కూడా హార్ట్‌ఫుల్‌గా కోరుకోండి. ఎప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే సొసైటీకి బ్లెస్సింగ్స్, దీవెనలు ఇస్తూ ఉంటారు. మీరు కూడా సొసైటీలో ఉన్న అందరికీ కూడా మంచి కోరుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మీ అందరూ కూడా కోరుకోండి. ఎందుకంటే సొసైటీలో నుండి అండి ఎన్నో రిజెక్షన్స్‌కి దూరమవుతారు. ఫ్యామిలీకి దూరమవుతారు. కమ్యూనిటీలోనే ఒక ఫ్యామిలీని వెతుక్కుంటారు. అత్తని, మామని మామ ఉండరనమాట. అత్తని, అమ్మని అత్తే ఇక భర్తలాగా, అత్తగారే భర్తలాగా, గురువుగారుగా అన్నీ తనే చూసుకుంటారనమాట. ఇందులోనే ఒక అమ్మ ఉంటారు, ఒక వదిన ఉంటారు, ఒక అక్క ఉంటారు, ఒక చెల్లి ఉంటారు, ఒక కోడలు ఉంటారు, ఒక మనవరాలు ఉంటారు, ఒక నానమ్మ ఉంటుంది, ఒక అమ్మమ్మ ఉంటుంది. ఇలా కమ్యూనిటీలోనే ఒక పెద్ద కుటుంబం, ఇది అంబ్రెల్లా సిస్టమ్ లాగా ఒక పెద్ద కుటుంబాన్ని ఎంచుకొని కష్టము, సుఖము ఏదైనా కూడా ఇందులోనే ఉంటుంది. కొంతమంది చనిపోయినా కూడా కమ్యూనిటీ వాళ్ళే చివరి వరకు కట్టె కాల్చే వరకు కూడా కమ్యూనిటీనే ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఎందుకంటే అండి మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఉండక, పేరెంట్స్ ఇంటికి రానియక గెంటి వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కమ్యూనిటీనే ఒక షెల్టర్ లాగా ఉంటుంది. ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు పెద్దలే వాళ్ళని ఆదరించి ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా ఒక కుటుంబ బాధ్యతలు తీసుకొని మంచిలో చెడులో తోడుండి ముందుకు నడిపిస్తారనమాట. సో, మీ అందరూ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు మంచిగా ఉండాలని మీ బ్లెస్సింగ్స్ చేయండి. ఎట్ ద సేమ్ టైం అండి సొసైటీలో ఒక అపోహ ఉంటుంది. ట్రాన్స్ కమ్యూనిటీ అనంగానే వల్గర్ బిహేవియర్ అని అట్లా అని అలా ఎప్పుడు తప్పుగా అనుకోండి. అంటే ప్రతి జెండర్‌లో మంచి చెడు ఉందండి. అబ్బాయిల్లో మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అమ్మాయిల్లో మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీ హిజ్రా కల్చర్‌లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. అలా అని అందరినీ అదే దృష్టితో చూడొద్దండి. ఒకళ్ళిద్దరు చేసిన తప్పుకి అందరినీ ఆ తోవలో చూడొద్దు. మంచి హ్యూమన్ బీయింగ్‌లా చూడండి. సొసైటీ నుండి డబ్బు, ఆస్తుల కన్నా కూడా ప్రేమాభిమానాల్ని, గౌరవాన్ని మేము కోరుకుంటామండి. సో, చూడండి అందరూ ఎక్కడెక్కడ వాళ్ళో చెట్టుకొకలు, పుట్టకొకలు ఉండేవాళ్ళు కూడా ఒక కుటుంబంలాగా కలిసి ఇట్లా ఉంటాం. ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఊహించండి. కుటుంబం లేని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తను చూడండి కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బిజినెస్ చేస్తున్నారనమాట. ఇక్కడే శారీస్, జ్యువెలరీలు అమ్ముతారనమాట. ఏ ఫంక్షన్ జరిగినా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో ఫంక్షన్ జరిగినప్పుడు ఒక మార్కెట్ లాగా పెడతారు. ఇక్కడ అతి తక్కువ రేట్లకే మంచి మంచి వస్తువులు దొరుకుతాయన్నమాట. చూడండి అందరూ కొంటున్నారు. నైటీలు, శారీలు, జ్యువెలరీస్, 1 గ్రామ్ జ్యువెలరీస్ ఉంటాయి మంచి మంచియి. ఎక్కడెక్కడి నుండో వచ్చి అమ్ముతారు. వితిన్ ద కమ్యూనిటీ ఉంటారు, వితౌట్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీ పర్సన్స్ కాకుండా నాన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ మార్కెట్స్ చేసుకుంటారు ఇక్కడ స్టాల్స్ పెట్టి. చూడొచ్చు స్టాల్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ సవరాలండి. సవరాలంటే తెలుసు కదండీ! హెయిర్ ఎక్స్టెన్షన్స్ అంటారు. హెయిర్ ఎక్స్టెన్షన్స్ సవరాలు కూడా అక్కడ అమ్ముతారు. అక్కడే కట్టి అక్కడే అమ్ముతారు. కొనుక్కోవచ్చు ఎవరికి నచ్చినవి వాళ్ళు. ఇది నాని ఏసీ గార్డెన్స్ అండి. ఒక్కసారి మళ్ళీ బయటికి వెళ్ళి మీకు గ్రీనరీ చూపిద్దామని తీసుకెళ్తున్నా. 2 స్టేర్స్ ఉన్నాయండి. సో, పైన రూమ్స్ కూడా ఇచ్చారండి. సపరేట్ రూమ్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే చాలా చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అండి. ఇది ఒక రూమ్ అండి. చిన్న ఫంక్షన్ హాల్ ఉంటుంది ఇది.
ఏసి ఫంక్షన్ హాల్‌లోనే ఇదొక రూమ్ అనమాట. ఇక్కడ కొంతమంది ఉన్నారనమాట. ఇక్కడ వీళ్ళకి రూమ్ ఇచ్చారు. ఇక్కడ రెడీ అవుతున్నారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడం అట్లా. ఇదొక రూమ్ ఇచ్చారు. ఇంకా ఇందులో సెపరేట్ రూమ్స్ ఇచ్చారనమాట. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళైన వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఇస్తారు ప్రశాంతంగా నిద్రపోవటానికి. అంటే అందరిలో కొంతమంది నిద్రపోలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు బెడ్ లేకుండా నిద్ర రాదు అనుకున్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఆ సెపరేట్ రూమ్‌లో వాళ్ళకి రూమ్స్ కేటాయిస్తారండి. చూడొచ్చండి. హాయ్ చెప్తుంది మా పాప. సో, రూమ్స్ అయిపోయిందండి. ఇకపోతే భోజనాల దగ్గరకొస్తే చాలా చాలా వంటలు, అంటే కనుల విందుగా తృప్తికరంగా తినటానికి అన్ని రకాల వంటలు చేస్తారండి. చాలా చాలా డిఫరెంట్ ఐటెమ్స్. మోస్ట్‌లీ నాన్ వెజ్ చేస్తారు. నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, వెజ్ తినే వాళ్ళకి వెజ్. చూడండి ప్లేట్‌లో పెట్టుకొని బఫే సిస్టమే మోస్ట్‌లీ పెడతారు. సో, ప్లేట్‌లో పెట్టుకొని వరుసగా వచ్చి ఇక్కడ కూర్చొని అందరూ సంతోషంగా విందు ఆరగిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది, లంచ్ పెడతారు, డిన్నర్ కూడా పెడతారండి. సో, చూడొచ్చండి ఎంతమందున్నారు ఇక్కడ, అందరూ భోజనాలు చేస్తున్నారు. అక్కడ మార్కెట్ జరుగుతుంది. భోజనాలు, మార్కెట్ అయిపోయిన తర్వాత సో, ఎప్పుడైనా కూడా ఫంక్షన్ అయిపోయిన తర్వాత చివరిలో లాస్ట్‌లో కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, లీడర్స్ వీళ్ళందరికీ కూడా లిటిల్ బిట్ సన్మానం చేయటం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారండి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మామూలు మీ ఫంక్షన్స్‌లో ఎలా అయితే పెళ్ళైనప్పుడు కొన్ని ఫంక్షన్స్‌లో ఏంటంటే ఫంక్షన్‌కొచ్చిన వాళ్ళకి ఫంక్షన్ అయిపోయినాక తిరిగి ఇంటికెళ్ళే వాళ్ళకి ఉట్టి చేతులతో వెళ్ళకుండా రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఇస్తారో అలానే ట్రాన్స్ కమ్యూనిటీ ఫంక్షన్స్‌లో కూడా ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఎవరైతే రిటర్న్ వెళ్తూ ఉంటారో రిటర్న్ వెళ్ళే వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తారు. ఇలా పెద్దవాళ్ళందరికీ ఒక్కొక్క ఊరికి పెద్దగా ఉండి బాధ్యతలు స్వీకరించి మంచిలో చెడులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫెలిసిటేషన్ చేస్తారనమాట. సో, ఆ ఫెలిసిటేషన్ కార్యక్రమం జరుగుతుంది. మా గురువుగారు ఖమ్మం మేరీ మాలకమ్మ గారికి సో, శాలువా కప్పి, సో, పూలమాల వేసి సత్కరించి సో, ఫెలిసిటేషన్ చేయటం జరిగింది. ఈ ఫంక్షన్ అంతా కూడా తన చేతుల మీద ఉండి బాధ్యత తీసుకొని ఎంతో ఓర్పుతో, సహనంతో, నిద్ర లేకుండా ఎంతో కష్టపడి ఫంక్షన్‌ని చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసింది. వరంగల్ లైలా మాలకమ్మ గారు మా అమ్మగారండి. తను చాలా 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 హార్డ్ వర్కరు. ఆమె తెలియని వ్యక్తులు ఎవరు ఉండరండి. లైలా మాలకమ్మ గారి గురించి, లైలా మమ్మీ గారి గురించి మీ అందరికీ తెలుసు. తర్వాత మాలా మాలకమ్మ గారు హైదరాబాద్ నుండి వచ్చారు. ఆమెకి కూడా శాలువా కప్పి, పూలదండ వేసి సత్కరించటం జరిగిందనమాట. సో, లైలా మమ్మీ గారు మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారు. బట్ వాయిస్ బయట బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువగా ఉందని వీడియోలో ఉన్న వాయిస్ మొత్తం తీసేసి నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఆ ఫంక్షన్ జరిగినప్పుడు మాలకమ్మ గారు ఉన్నారండి. రేవతి మాలకమ్మ గారు. ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేస్తున్నప్పటికీ ఆ రేవతి మాలకమ్మ గారు కాలం చేశారు. చనిపోయి ఉన్నారనమాట. రేవతి మాలకమ్మ గారికి సో, రంజిత మాలకమ్మ గారు శాలువా కప్పి పూలమాలేసి సన్మానం చేశారనమాట. సో, ఇలా అండి. చూసారు కదండీ! వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికుండాలి, మన కళ్ళకి కనపడతారు అంటే సో, ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి వీడియోస్ వల్ల వాళ్ళని మళ్ళీ చూసుకోవచ్చనమాట. సో, అంతా మాలకమ్మ గారికి ఆరతి మాలకమ్మ గారు సో, శాలువా కప్పి పూలమాల వేసి సత్కరించారనమాట. ఇలా అండి ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫంక్షన్‌కొచ్చినటువంటి పెద్దలకి ఇలా పూలమాలలు వేసి సో, సోని మాలకమ్మ గారు, ఇంకో పెద్ద మాలకమ్మ గారికి శాలువా కప్పి పూలమాల వేసి సత్కరిస్తున్నారు. సోని మాలకమ్మ గారు కూడా ఖమ్మం నుండే వచ్చారనమాట. సో, ఇలా ఫంక్షన్ అయితే ఇంత గ్రాండ్‌గా జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. లైలా మమ్మీ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ లైలా మమ్మీ గారి గురించి తెలుసండి. తను పెద్ద యాక్టివిస్ట్‌గా ఉన్నారు. తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ బోర్డ్, ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ బోర్డ్‌కి మెంబర్‌గా ఉన్నారు తను. మీ అందరికీ తెలిసిన విషయమే. అట్ ద సేమ్ టైమ్ యాక్టివిస్ట్‌గా ఎన్‌జీఓ రన్ చేస్తూ ట్రాన్స్‌జెండర్స్ అభివృద్ధి కోసం, కృషి కోసం ఎప్పుడూ తను పనిచేస్తూనే ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ మా గురువు గారు మేరీ మాలకమ్మ గారు కూడా యాక్టివిస్ట్‌గా ఖమ్మం నుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడున్న పెద్దలందరూ కూడా వాళ్ళ కృషితో, పట్టుదలతో ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీ క్షేమం కోసం, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కోసం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ సో, కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇష్యూస్ సాల్వ్ చేయటం కోసం గవర్నమెంట్ దృష్టికి
కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బాధ్యతలన్నీ వాళ్ళ భుజాల మీద వేసుకొని చేస్తూ ఉంటారు. మేమెప్పుడు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ రుణపడి ఉంటామనమాట. ఎట్ ద సేమ్ టైమ్ సన్మానంతో పాటుగా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం జరుగుతుంది. రిటర్న్ గిఫ్ట్లండి. అందరికీ పెద్దలందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. చూడొచ్చు వీడియోలో మీరు. తాంబాలం ఉంటుందన్నమాట. సో, ఇత్తడి తాంబూలం ఇచ్చారనమాట. నాకు కూడా ఇచ్చారండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఆ గిఫ్ట్. నేను కూడా తెచ్చుకున్నాను. సో, వీడియో తీసే ఆడవాళ్ళు నేనైతే వీడియోలో కనపడలేకపోయాను. నన్ను క్షమించండి అందరూ. మోస్ట్‌లీ వీడియోలో నేను అసలు ఎక్కడా కనిపించలే. వీడియో తీయటమే సరిపోయింది. తప్పు చేశాను. యాక్చువల్‌గా ఫోన్ ఎవరికన్నా ఇచ్చి నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్‌లో వచ్చినట్టయితే బాగుండేదేమో అని తర్వాత నాకు అనిపించింది. సో, నేనైతే వీడియోలో రానందుకు నన్ను అందరూ క్షమించాలి. నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకొని కూడా ఎవరికైనా నా ఫోన్ ఇచ్చి వీడియోలో కనపడటానికి ట్రై చేస్తాను. చూడొచ్చండి పెద్దలందరూ ట్రాన్స్ కమ్యూనిటీ పెద్దలందరూ గ్రూప్ ఫోటో దిగారు. సో, అక్కడ గ్రూప్ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ పెద్దలండి. సో, మళ్ళొకసారి చూడండి వెనకమాల మురిగీమాత ట్రాన్స్ కమ్యూనిటీ యొక్క ఆరాధ్య దైవం మురిగీమాత కోడిపుంజు మీద కొలువు తీరున్నటువంటి అమ్మవారు మురిగీమాతని మేమందరం ఎంతో ఆరాధిస్తాము. వన్స్ మోర్ టైం హాల్‌లో కూర్చున్నటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరినీ మళ్ళొకసారి చూడొచ్చండి. వెళ్ళిపోబోతున్నారు అందరూ. 3 డేస్ ఫంక్షన్‌ని ఎంతో ఆహ్లాదంగా ఎంజాయ్ చేసి, చివరి రోజు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని, ఎవరింటికి వాళ్ళు, ఎవరి ఊరికి వాళ్ళు రిటర్న్ ప్రయాణం అవ్వబోతున్నారనమాట. సో, చూడొచ్చు ఈ వీడియోస్‌లో మీరు. వీడియో అయితే మొత్తం తీస్తే ఇంకా చాలా లెంత్ వస్తదండి. ఎందుకని మొత్తం చాలా కట్ చేస్తూ చాలా తక్కువ వీడియో తీశాను. ఎంత తక్కువ వీడియో తీసినప్పటికీ కూడా 19 మినిట్స్ వరకు వీడియో వచ్చింది. ఇక ఫంక్షన్ మొత్తం తీసాము అంటే ఫుల్ డే ఒక 24 అవర్స్ వీడియో వచ్చిద్దేమో. చూడొచ్చండి రిటర్న్ గిఫ్ట్‌లో ఏమున్నాయంటే దారి ఖర్చులకి చిన్న డబ్బు, వెండి గిన్నె ఒకటి, ఒక స్వీటు లడ్డు ఇచ్చారు. ఒక వెండి కాయిన్ ఒకటిచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఇత్తడి తాంబూలం. సో, ఈ ఐటెమ్స్ అన్నీ పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. చూడొచ్చు ఒకసారి వెండి తాంబూలం, వెండి గిన్నె, సో, వెండి చిక్క, లడ్డు. రిటర్న్‌కి రాయదారి అంటారు. దారి ఖర్చులకి డబ్బు. సో, అందరూ చూడండి ఎవరైతే ఎక్కడెక్కడి నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా వరుసగా లైన్‌లో నించొని రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటున్నారు. నేను కూడా తీసుకున్నా. మేబీ ఉండొచ్చేమో నేను తీసుకున్న వీడియో. విల్ సీ. చూద్దాము ఉంటదో ఉండదో. వస్తానేమో రానో చూడాలండి. సో, వీళ్ళందరూ కూడా చాలా దూరాల నుండి ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళందరూ చూడండి ఎంతో ఆనందంగా ఎంత పద్ధతిలో ఎంత క్యూట్‌గా వస్తున్నారు కదండీ! ఎగబడకుండా లైన్‌లో నించొని క్రమశిక్షణగా స్కూల్ పిల్లలు వచ్చినట్టుగా ఎంత ముచ్చటగా ఉందో కదండీ! వీడియో చూడటానికి. అందరూ వరుసగా పద్ధతిగా సో, డిసిప్లిన్‌గా వస్తున్నారు అందరూ. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవటానికి వరుసగా లైన్‌లో వస్తున్నారనమాట. సో, ఇదండి నా వీడియో. వరంగల్‌లో జరిగినటువంటి ట్రాన్స్ కమ్యూనిటీ ఫంక్షన్ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్‌తో నేను ఇక్కడికి వస్తున్నాను. అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాను. బట్ నా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేసి ఇంకా ఛానల్ మీద నేను ఫోకస్ చేసి నా ఛానల్ సక్సెస్ అవ్వాలి అంటే ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు ఎప్పటికీ కావాలనుకున్నా. చూడండి ఇప్పుడు రాబోతున్నారు నా క్యూట్ మై లవ్లీ సిస్టర్ ప్రవళిక కూడా లైన్‌లో వస్తున్నారనమాట. చూడొచ్చు లైన్‌లో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇదండి ఖమ్మంలో జరిగినటువంటి రొట్టెల ఫంక్షన్ వీడియో. సో, మళ్ళీ ఒకసారి ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకొస్తాను. మా హాయ్ చెల్లి అందరికీ హాయ్ చెప్పు. సో, ఈ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా గంట కొట్టండి నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే. థ్యాంక్ యూ సో మచ్.